తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమిత్తుము దేవా పిత సన్నిధానము నుండి స్తుతులతోను స్తోత్రములతోను స్తుతులతోను స్తోత్రములతోను స్వాగతమిత్తుము ప్రభువా స్వాగతమిత్తుము ప్రభువా ఆహ్వానింతుము నిన్ను ప్రభువా తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమిత్తుము దేవా పిత సన్నిధానము నుండి కడరాత్రి ప్రభువైన నీకిదే మా స్వాగతం మా స్వాగతం కల్వరిగిరి ప్రభువైన నీకిదే సుస్వాగతం సుస్వాగతం కడరాత్రి ప్రభువైన నీకిదే మా స్వాగతం మా స్వాగతం కల్వరిగిరి ప్రభువైన నీకిదే సుస్వాగతం సుస్వాగతం స్తుతులతోను స్తోత్రములతోను స్తుతులతోను స్తోత్రములతోను స్వాగతమిత్తుము ప్రభువా స్వాగతమిత్తుము ప్రభువా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం బొంగరాల బీడు విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణి దాతలు చిన్నాబత్తిని శౌరీలమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు చిన్నాబత్తిని మేరీ నక్షత్రమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి గంజికుండ్ల దివ్య ప్రతిభ రవికుమార్ రవికిరణ్ కుమార్ సిద్ధార్థ సుహాస్ శృతి చందన బుచ్చయ్య చౌదరి హేమశ్రీ కార్తికేయ హనగా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బాసాని ఇన్నారెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య బాసాని రోజమ్మ కుమారులు బాసాని ఆరోగ్యరెడ్డి కుటుంబ సభ్యులు బాసాని మర్రెడ్డి కుటుంబ సభ్యులు ఫాదర్ మెట్టు ఆరోగ్యరెడ్డి కుమార్తె కాటసాని జ్యోతి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఖమ్మం మిత్రాసనం గుట్ల బజార్ విచారణ కెనడాలో పుట్టినరోజు జరుపుకుంటున్న పాలపాటి అభినయ్కి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పర్మనెంట్ రెసిడెన్సీ ఇంటర్వ్యూలో విజయం సాధించాలని అమెరికాలో ఉంటున్న పాలపాటి అనీషాకు మంచి ఉద్యోగం రావాలని కుటుంబ తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ పాలపాటి వినోద్ అన్నపూర్ణ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం నరసింహుల గూడెం విచారణ కీర్తిశేషులు కాట ఇన్నయ్య గారి 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కాట టేకులమ్మ వెలాంగణి విమల రోజా పుష్ప అల్లుళ్ళు మనవరాళ్ళు మనవళ్ళు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రాజుపేట విచారణ శిలం రామకృష్ణ కళ్యాణి వీరకృష్ణ
సంధ్యలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. రామకృష్ణ రాయబోయే గ్రూప్ 2 SI పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని, వీరకృష్ణ సంధ్యల కుటుంబం యొక్క మహారాష్ట్ర ప్రయాణమంతటిలో దేవుడు తోడుండాలని, బేబీ, ప్రస్విత, ఆరాధ్య, విశ్వక్, ఆదిత్య కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఎవరైతే తమ పాపములను ఒప్పుకొనరో వారు ఆధ్యాత్మిక అభివృద్ధిని చూడరు. తమ పాపములను ఒప్పుకొని వాటిని విసర్జించువారు దేవుని యొక్క దయను పొందుదురు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వెలుగును, దేవుని సత్యమును మనకు చూపించమని, ఇవ్వమని అడుగుతూ వాటి ద్వారా మనము పరిశుద్ధ పర్వతము వైపు, దేవుడు నివసించు దేవాలయం వైపు ప్రయాణించగలము. ఆ ప్రయాణం ద్వారా దేవుని యొక్క పీఠమును మనము చేరుకొనగలము. దేవుని యొక్క పీఠమును చేరుకున్న వారు పరమానందమును, గొప్ప సంతోషమును పొందుదురు. కావున ఈ పూజా బలిలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రసాదించే ఆ పరమానందాన్ని తనివితీరా అనుభవించాలంటే మొదటి పట్టణములో మోసే గారు చెప్పినట్లు మీ ముందు జీవము, ఆశీర్వాదములు ఉంచుతున్నాను, వాటిని మీరు తీసుకొనండి, ఎన్నుకొనండి. వాటి ప్రకారం మీరు జీవిస్తే దేవుడు మీతో ఉంటారో, మీరు మహా ఆనందపడతారు. ఆ ఆనందంలో దేవుణ్ణి స్తుతించి కీర్తిస్తారు. కావున ఆ భగవంతుని యొక్క ఆనందాన్ని మనము పొందనందుకు, భగవంతుని యొక్క పర్వతం వైపు రానందుకు, భగవంతుని యొక్క దేవాలయంలో నివసించినందుకు, ముఖ్యంగా బలిపీఠము చెంతకు వచ్చే అవకాశాలన్నీ కూడా మనము పోగొట్టుకున్నందుకు ప్రాయశ్చిత్తపడి ఆ ప్రభు యొక్క దయను, కరుణను ఇప్పుడు వేడుకుంటూ పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొందాము. ఇప్పుడు మన పాపాల కోసమై ప్రాయశ్చిత్తపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా క్రియలన్నీయు మీ ప్రేరణతో ప్రారంభమై నీ నిరంతర సహాయముతో నెరవేరినట్లు కృపను చూపుమని ప్రార్థించుతున్నాము. మా కార్యములన్నీయు నీ కృపా సహాయముల ద్వారా పరిపూర్తి అగునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మేలును కీడును, జీవమును మరణమును
నేడు నేను మీ ముందుట ఉంచుచున్నాను. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనముల వరకు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లా నేను జీవమును మేలును కీడును మరణమును నేడు నేను మీ ముందుట ఉంచుచున్నాను. ఈనాడు నేను మీకు విధించిన ప్రభు ఆజ్ఞలను పాటింతురేని, ఆయనను ప్రేమించి ఆయనకు విధేయులై ఆయన శాసనములెల్లా నెరవేర్తురేని మీరు పెంపు చెంది పెద్ద జాతిగా విస్తరిల్లుదురు. మీరు స్వాధీనము చేసుకొనబోవు నేల మీద ప్రభువు మిమ్ము దీవించును. కానీ మీరు ప్రభువును విడనాడి ఆయన మాట నిరాకరించి అన్య దైవములను పూజింతురేని తప్పక నశింతురు. నేడు నేను నొక్కి కాణించుచున్నాను. మీరు యోర్దానుకు ఆవలి వైపున స్వాధీనము చేసుకునబోవు నేల మీద కూడా ఎక్కువ కాలము జీవింపజాలరు. నేడు నేను భూమ్యాకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను. జీవమును మరణమును ఆశీస్సును శాపమును మీ ఎదుట నుంచి తిని, కనుక జీవమునెన్నుకొని మీరు మీ సంతానము బ్రతికిపొండు. మీరు ప్రభువును ప్రేమింపుడు, ఆయనకు విధేయులు కండు, ఆయనే మీకు జీవమని విశ్వసింపుడు. అప్పుడు ప్రభువు మీ పితరులకు అబ్రహాము, ఈసాకు, యాకోబులకు దయచేయుదునని వాగ్దానం చేసిన నేల మీద మీరు చిరకాలము జీవింతురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువును నమ్ము నరులు ధన్యులు. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడువనివాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ ప్రభువును నమ్ము నరులు ధన్యులు. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. అతడు ఏటు ఒడ్డున నాటగా సకాలమున పండ్లునిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును బడియును. అందరూ ప్రభువును నమ్ము నరులు ధన్యులు. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. కానీ దుర్మార్గులెట్టివారు కారు. వారు కళ్ళమున గాలికి ఎగిరిపోవు పొట్టి వంటివారు. నీతిమంతుల మార్గమును ప్రభువు ఆదరించును, దుష్టుల మార్గమును నాశనముకు గురియగును. అందరూ ప్రభువును నమ్ము నరులు ధన్యులు. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు, సువార్తను విశ్వసింపుడు. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 9 వచనములు 22 నుంచి 25 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. మరియు వారందరితో, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలెను. తన ప్రాణమును కాపాడుకున చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయివాడు
దానిని దక్కించుకొనును. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నశించిపోయిన ఎడల ప్రయోజనము ఏమి? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక భక్తురాలు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దేవునితో సంభాషిస్తూ ఉండేది. ఆమెకు ఒకరోజు దేవునితో సంభాషించాలనే ఆశ కలిగింది. దేవుడు అవకాశాన్ని కల రూపంలో ఇచ్చాడు. ఆమె దేవునితో తనకు కలిగే ఇబ్బందులు కానీ, బాధలు కానీ, వ్యాధులు కానీ, కష్టాలు కానీ వాటన్నిటిని గురించి చెబుతూ, ఎందుకు దేవా నాకు ఇవన్నీ బాధలను, సమస్యలను ఇచ్చి ఇంత పెద్ద సిలువను నా భుజాలపైన మోపావు, నేను మోయలేకపోతున్నాను, భారంగా ఉంది అని విన్నవించుకుంది. దేవుడు ఆమెకు ఈ విధంగా సెలవిచ్చాడు. నీవు వీటిని గురించి భారంగా ఉన్నాయంటున్నావు కదా, నా చెంతకు రమ్ము అని ఆమెను పిలిచి ఒక రూము చూపించారు. ఆ రూములో ఇక్కడ కొన్ని సిలువలు ఉన్నవి, నీ సిలువను ఇక్కడ ఉంచి ఏ సిలువ నీకు ఇష్టమో దానిని తీసుకొనుము అని చెప్పారు. ఆమె ఆ రూములో అంతా కూడా అటు ఇటు చూసి ఏ సిలువ తీసుకున్నా కూడా కొంచెం బరువుగా, లావుగా అనిపిస్తూ ఉంది ఆమెకి. చివరికి ఒక సిలువను తీసుకుంది. ఇది నాకు సరిపోతుంది, నాకు ఇష్టము ఈ సిలువ అని. అప్పుడు ప్రభు ఆమె వైపు చూసి నవ్వి, ఇప్పటి వరకు నీవు నీ జీవితంలో మోయిచున్న సిలువ ఇదే. ఎందుకంటే నీవు మోయలేని భారాన్ని నేను నీ భుజాలపైన ఉంచలేదు. నీవు మోయలేని ఈ బాధల్ని, ఇబ్బందుల్ని నేను నీ జీవితంలోకి పంపలేదు. నీవు మోస్తావు, ఆ శక్తి సామర్థ్యాలన్నీ కూడా నేనే నీకు ఇస్తున్నాను. కాబట్టి నాకు తెలుసు ఎవరికి ఎలాంటి సిలువను ఇవ్వాలో అని. సో దానితో ఆమె తృప్తి చెంది తన సిలువను మోసుకుంటూ జీవించడం ప్రారంభించి చివరికి ఒక గొప్ప పునీతురాలుగా అయ్యింది. ప్రియ సహోదరి సహోదరులారా, తనను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించమని ప్రభు ఈనాడు కోరుతున్నారు మనలందరినీ. త్యజించుకోవడము, మనమందరము చాలాసార్లు నాకు తెలివితేటలున్నాయి, సంపద ఉంది, బలముంది, ఇలా రకరకాలుగా నేను ఎవరిపైన ఆధారపడను, నాకు అన్నీ ఉన్నాయని చాలాసార్లు గర్వంగా, అహంకారంగా విర్రవీగుతూ ఉంటాము. భగవంతుని మర్చిపోతూ ఉంటాము. భగవంతునిపై ఆధారపడి జీవించము. భగవంతుని యొక్క చిత్త ప్రకారము మన జీవితాలను మనము గడపము. కాబట్టి ఇవన్నీ ఉన్నవాళ్ళు భగవంతునికి దూరంగా ఉంటారు, దైవాజ్ఞలకు దూరంగా ఉంటారు. మరి ముఖ్యంగా ఆ దేవుణ్ణి తమ జీవితాల్లోకి ఆహ్వానించరు. అందుకే ప్రభు అంటున్నారు, తనను తాను త్యజించుకోవాలి అంటే ప్రతి ఒక్క మనిషి కూడా నేను వినయ విధేయతలను కలిగి జీవించాలి. ఈ అహంకారం, గర్వం అనేవి పనికిరావు. నేను ఎల్లప్పుడూ కూడా దేవునిపైన ఆధారపడి జీవిస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు, నేను చేసే పనులలో విజయాన్ని చేకూరుస్తారు అని. కావున తనను తాను త్యజించుకోవడం అంటే ఇదే. తనను భగవంతునికి సమర్పించుకోవడము, భగవంతుని ఆజ్ఞానుసారము జీవించడము, భగవంతుడు చూపెట్టే మార్గంలో పయనించడము, ఆయన వాక్కు ప్రకారము మన అనుదిన జీవితాన్ని కొనసాగించడము. మరి ఇవి చేసిన వారు ఆ ప్రభు ప్రసాదించే సిలువను తీసుకొనగలరని ప్రభు మనతో తెలియజేస్తున్నారు. కావున ఆత్మపరిశీలన చేసుకొని ఈ గర్వాన్ని, అహంకారాన్ని మరియు ఈ పదవి వ్యామోహాలన్నిటిని కూడా తీసివేసి
ఆయన చిత్త ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయమని మనందరం కూడా పూజ బలిలో ప్రార్థించుకోవాలి. మరి తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. సిలువలు ప్రతి మనిషికి ఒక్కో విధంగా ఒక్కో రూపంలో వస్తున్నాయి. కొంతమందికి వ్యాధితోనూ, బాధతోనూ, వృద్ధాప్యంతోనూ, పేదరికంతోనూ, ఇక రకరకాలైన వాటితోనూ ప్రతి మనిషి బాధల్లో ఉంటున్నారు. ఎవరు కూడా ఈ సిలువ అనేది లేకుండా ఉండడం లేదు. చాలాసార్లు ప్రశ్న వేసుకుంటారు, నాకే ఎందుకు ఈ శ్రమ, ఈ మోయలేని భారము, ఈ బరువు అని. అది వ్యాధి కావచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు. అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని సహించలేక, మోయలేక, వాటి ద్వారా జీవించలేక ఎంతోమంది గునుగుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు. అందుకే అలాంటి వారికి ప్రభు ఒక సందేశాన్ని ఈనాడు ఇస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభే స్వయాన తన సిలువను మోసుకుని మరి బాధపడుచు, మరియు అడుగులు తడబడుచు, మరియు కిందపడి చివరికి ఆయన తన సిలువను మోసుకొని కల్వరుపైకి వచ్చి ఆ సిలువ పైన మరణించారు. మరి ప్రభు ఏం తెలియజేస్తున్నారంటే, తాను పడిన బాధ ద్వారా, వేదన ద్వారా, చిందించిన రక్తము ద్వారా విజయం అనేది ఉంది. ఆ విజయమే పునరుత్థానము, మోక్షభాగ్యము. కాబట్టి ప్రభు పంపే ప్రతి ఒక్క సిలువ అందరి జీవితాలలో ఈ విజయానికి చిహ్నం. కావున ఓర్పుతోనూ, సహనముతోనూ, ఆశతోనూ ఈ బాధలు, ఈ వ్యాధులు, ఈ సిలువలు ఇవన్నీ కూడా ఏ వ్యక్తి అయితే వాటిని మోస్తారో ప్రభు వీటి ద్వారా వారికి ఈ విజయాన్ని, మోక్షానందాన్ని మరియు పునరుత్థాన భాగ్యాన్ని ప్రభు ప్రసాదిస్తారు. అందుకే గొప్ప పునీతులందరూ కూడా తమకు సంభవించిన ప్రతి ఒక్క వ్యాధిని కానీ, బాధను కానీ, మరియు హింసలను కానీ, చెరసాలలో ఉండడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు సంతోషముతో, ఆనందముతో స్వీకరించి వీటన్నిటిని కూడా ప్రభువునకు సమర్పించారు. కాబట్టి వారికి ఆ కష్టాలలో, వ్యాధులలో, బహిష్కరణలో, తిరస్కారంలో వారికి ఆనందము అనేది లభించింది. మరి మనకి, మన కుటుంబ సభ్యులకి ఏవైతే ఈ సిలువలు ఉన్నాయో వాటిని ప్రభువునకు సమర్పించండి. మంచి మనసుతో స్వీకరించండి. ఓపికతో వాటిని మోయండి. ప్రభు ఏ విధంగా అయితే ఆ యొక్క మరణమును జయించి పునరుత్థానంలో ఆయన పాలు పంచుకునే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదిస్తారు. ఆ యొక్క మోక్ష భాగ్యాన్ని మనకి సమకూరుస్తారు. కావున మనము మన సిలువలను ఆనందంతో, ఓర్పుతో, సంతోషముతో స్వీకరించి ప్రభు అడుగుజాడలో నడిచిన వారికి ఆ యొక్క విజయము, ఆ యొక్క మహిమ అనేది కలుగుతుంది. వాటి కోసమై మనము ప్రయాసపడాలి. ఇక నన్ను అనుసరించుము అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. శిష్యులకు, ముఖ్యంగా పేతురు గారికి, ఆంద్రూకి మరియు మిగతా శిష్యులందరినీ నన్ను వెంబడించమనగానే వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారు. ప్రభు యొక్క ప్రేమను వాళ్ళు కనుగొన్నారు. ప్రభు ఏ విధంగా అయితే సేవ చేశాడో అదేవిధంగా వాళ్ళు చేయడం ప్రారంభించారు. ప్రభులో తమ జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ప్రభులో లీనమైపోయారు. మరి మనలందరూ కూడా ప్రభు నన్ను వెంబడించమనగానే ప్రభు ఏ విధంగా అయితే అందరినీ ప్రేమించారో అదేవిధంగా మనమందరం కూడా ఇటు కుటుంబ సభ్యుల్ని, సంఘస్థుల్ని, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి. మరి ప్రభు ఏ విధంగా అయితే సేవ చేశారో అదేవిధంగా ఇతరులకు సేవ చేయాలి. ప్రభు సువార్తను బోధించారు, స్వస్థత పరిచారు. కాబట్టి వారి వలె మనము కూడా చేయాలి. అప్పుడే మనల్ని త్యజించుకుంటాము, మరి సిలువను ఎత్తుకుంటాము, ఆయనను అనుసరిస్తాము. అప్పుడే మనకి పరలోకంలో స్థానము లభిస్తుంది. మీరు లోకమంతటిని సంపాదించి మీ ఆత్మను కోల్పోతే
లాభము ఏమిటి, మరి దానికి బదులుగా ఏమి ఇవ్వగలరని ప్రభు ఈనాడు మనల్ని ప్రశ్నిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణకి బైబిల్ నుంచి మనము 2 ఉదాహరణలు తీసుకుంటే మనకి అర్థమవుతుంది. మత్తయి 7వ అధ్యాయము 21వ వచనంలో మనము చదువుతూ ఉంటాము. ఒక ధనవంతుడు పంటలు బాగా పండిన తర్వాత ఇలా అంటున్నాడు, ఈ సరుకుల్ని, నా పంటల్ని నేను ఉంచుకోవడానికి, దాయటానికి నాకు ఇవి తగిన స్థలం లేదు, వీటిని పడగొట్టి పెద్దవిగా చేసేదను. తరువాత నేను ఇలా అనుకుందును, నా ప్రాణమా, సంవత్సరాలు తరబడి నీవు ఆనందించడానికి గొప్ప సంపదలు ఉన్నాయి, ఆనందించుము, సంతోషించుము, తినుము, త్రాగుము అని అనుకుంటుంటే దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికి నీ ప్రాణములు తీసివేయబడును, నీవు సంపాదించిన కూడబెట్టిన ఈ ధనమంతా ఎవరికి చెందును అని నీవు దేవుని దృష్టిలో ధనవంతుడివి కాదు అని తెలియజేశారు. ఆ ధనవంతునికి కావాల్సింది కేవలం తినడం, తాగడం. అటు దైవాన్ని, ఇటు తోటివారిని, దైవాజ్ఞలను, సేవను అన్నీ కూడా ఆయన మరచి ఆనందములో, ఈ ప్రపంచ వ్యామోహాలలో జీవించాలని అతడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. కాబట్టి దైవరాజ్యం వైపు ఆయన చూడడం లేదు, ఆశించడం లేదు, వాటి గురించి ఆలోచించడం లేదు. ఆయనలాగే మనము కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక వ్యామోహాలతో, ఈ లోక సంపదలతో, సుఖాలతో, ఆనందాలతో మనము జీవిస్తే దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామేమో. దేవునికి దూరంగా వెళ్ళిపోతే పరలోకంలో స్థానం అనేది లభించదు. అందుకే క్రీస్తు ప్రభు సెలవిస్తున్నారు ఈ విధంగా, మనుషుల ఎదుట నన్ను అంగీకరించు వానిని నేను అంగీకరిస్తాను నా తండ్రి సమక్షమున పరలోకములో, మరి మనుషుల ఎదుట నన్ను తిరస్కరించిన వారిని నేను కూడా నా తండ్రి సమక్షంలో పరలోకములో తిరస్కరిస్తాను. అంటే ఎవరు క్రీస్తు ప్రభువుకు చెంది ఉంటారో ఆ విధంగానే ప్రభు మార్గంలో నడుస్తారు, జీవిస్తారు. వాళ్ళు ప్రభుని తిరస్కరించి ఈ లోక వస్తువులపైన, పదవులపైన వ్యామోహం కలిగి ఉంటారు. కాబట్టి ప్రభువును వారు తిరస్కరిస్తున్నారు. అలా తిరస్కరించిన వారు పరలోకానికి చేరరు అని ప్రభు తెలియజేస్తున్నారు. మరి మనము ఎన్నిసార్లు ప్రభువుని ఇతరుల ఎదుట అంగీకరించామో, ఎన్నిసార్లు ప్రభువుని తిరస్కరించామో అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం చేసే అన్నీ కూడా ప్రభు గుర్తించుకుని దాని ప్రకారమే మనల్ని దీవిస్తారు. మరియు మత్తయి రాసిన 7వ అధ్యాయంలో మనము 13వ వచనంలో చదువుతుంటాము, చాలామంది వెడల్పైన ద్వారం ద్వారా, సులువైన మార్గము ద్వారా ప్రయాణిస్తుంటారు. చాలామంది ఈ మార్గాన్ని ప్రయాణిస్తూ వాళ్ళు నాశనానికి గురవుతున్నారు. అందుకే ప్రభు అంటున్నారు, మీరు ఇరుకైన మార్గము ద్వారా, కష్టమైన ద్వారం ద్వారా పయనించండి. ఎలయనా ఇది నిత్య జీవానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. కొలది మంది మాత్రమే దీనిలో నడుస్తూ ఉంటారు. అంటే ఎవరైతే భక్తి, విశ్వాసము, నీతి, నిజాయితీ, ధర్మాన్ని కలిగి జీవిస్తారో వాళ్ళు ఇరుకైన మార్గము ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. ఇరుకైన మార్గము పరలోకానికి, నిత్య జీవానికి దారితీస్తుంది. వెడల్పైన మార్గము అవినీతి, అన్యాయము, అక్రమము, అవిశ్వాసము, భక్తిహీనత ఇవన్నీ కలిగి ఉన్నవారు దాని మార్గం గుండా వెళ్తారు. అది అందులో చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ మార్గం ఎప్పుడు కూడా బిజీగానే ఉంటుందని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనకు కావాల్సింది మన ఆత్మని మనందరము కూడా రక్షించుకోవడము, మన ఆత్మను భగవంతునికి సమర్పించుకోవడము, ఒకరోజు పరలోకములో ఉండాలని. అదే మనం మొదటి పట్టణంలో విని ఉన్నాము. మోసెసు ప్రజల ముందు అటు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును ఉంచి మీరు ఏది ఎన్నుకుంటారో ఎన్నుకొనండి. ఎలాగైనా ప్రభువుని ప్రేమించువారు,
విశ్వసించువారు, విధేయించువారు, ఆయన ఆజ్ఞలు పాటించువారు జీవిస్తారు, దీవించబడతారు. క్రీస్తు ప్రభువు కూడా ఇదే తెలియజేస్తున్నారు. నన్ను అనుసరించువారు, నా మార్గమున పయనించువారు దీవించబడతారు, వాళ్ళు మోక్షాన్ని చేరుకుంటారని. ఈ భాగ్యాన్ని మనకి, మన కుటుంబ సభ్యులందరికీ ప్రసాదించమని ఈ పూజా బలిలో భక్తితో, విశ్వాసంతో ప్రార్థించుకుందాము. అంగీకరించు ఈ రొట్టె ద్రాక్షరసములను, అంగీకరించు ఓ దేవ తండ్రి. అంగీకరించు నా సమస్తమంతయును, అంగీకరించు ఓ దేవ తండ్రి. అంగీకరించు. నిష్కళంకముగనుండెడి నీ పుత్రుని బలియందు, అందుకొనుము అన్నింటిని ఓ దేవ తండ్రి. నిష్కళంకముగనుండెడి నీ పుత్రుని బలియందు, అందుకొనుము అన్నింటిని ఓ దేవ తండ్రి. నిర్దోషులుగా నుండే మమ్ము పరిగణించుచు, నిర్దోషులుగా నుండే మమ్ము పరిగణించుచు, మా హృదయములన్నీయు చీకొనుము దేవ తండ్రి. అంగీకరించు ఈ రొట్టె ద్రాక్షరసములను, అంగీకరించు ఓ దేవ తండ్రి. అంగీకరించు. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము మీ పవిత్ర పీఠంపై ఉంచిన అర్పణములను దయతో స్వీకరించుము. నీవు మా పాపములను క్షమింపుము. మా బలి అర్పణము మీ దివ్యనామమునకు గౌరవమును చేకూర్చున్నట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవమును కొనియాటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రి అయిన మీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టిస్తున్నారు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన మీ ఘనకార్యములను స్మరించట వలన మా యందలి మీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమరుస్తున్నావు. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోకతమనితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు.
మహోన్నతమున హోసన్నా. పావన పిత, మీరు నిత్యముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థమో చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమునసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయటకు పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురును, అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్థాన నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతోనూ, ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుతాము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలినవారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానింపబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల జీవమును కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరావా, నీయందే మౌనమిక. హే
పాపములన్ పరిహరించు. దివ్యనాదా దీనరక్ష పాపములన్ పరిహరించు. రావా రాజా మమ్మేలగా మా హృదయని అలంకరింప. రావా రాజా మమ్మేలగా మా హృదయని అలంకరింప. హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము స్వర్గపు ఆహారమును భుజించి మీ ఆశీస్సులను పొంది ఉన్నాము. ఈ ప్రసాదము మాపు పాప క్షమాపణను రక్షణమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో సేమను ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. సేమను ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో. పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో